సో ఎలా చూడాలి టీడీపీ ఆఫీస్పై దాడి కేసుకు సంబంధించి, అలాగే చంద్రబాబు నివాసంపై దాడి కేసుకు సంబంధించి హైకోర్టులో చుక్కెదురైంది. సో ఉచ్చు బిగుస్తుంది అనుకోవచ్చా వైసీపీ నేతలకి? గుడ్ ఈవినింగ్ అండి, అట్లాగే మీకు గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం. ఇందులో ఉచ్చు ఎప్పుడో బిగించాల్సింది, గౌతమ్ సాంగ్ గారి పీరియడ్ లోనే ఉచ్చు బిగించాల్సింది, ఉచ్చు తగులుకోవాల్సింది. ఈ రోజు ఉచ్చు బిగించడానికే లేకపోతే అన్న మాట కంటే కూడా వాళ్ళు చేసిన తప్పుకి హైకోర్టును ఆథరైజ్ చేసింది చెప్పొచ్చు. రైట్. హైకోర్టు ఆథరైజ్ తప్పు చేశారు, ప్రైమా ఫేసి కేసులో ఉంది, పెట్టాల్సిన సెక్షన్లు పెట్టలేదు అన్నది క్రిస్టల్ క్లియర్. ఎప్పుడైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించిన ఫుటేజ్ ని మొత్తం తీసుకొచ్చారు, లేకపోతే వివిధ మీడియాలో వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో, వార్తలకు సంబంధించినటువంటి ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫుటేజెస్ అంతా కూడా హైకోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత హైకోర్టు ఒక ప్రశ్న అడిగింది. బహుశా 2 అడ్జర్న్మెంట్స్ కు ముందు అనుకుంటాను. చాలా తీవ్రమైనటువంటి, అంటే ఒక పార్టీ మీద కార్యాలయం మీద పోయి మీ ఇష్ట ప్రకారం ధ్వంసం చేసేస్తారా, అంటే మీ కార్యకర్తలను మీరు అదులో పెట్టుకోలేరా, అంటే పార్టీ ఆఫీస్ ను ధ్వంసం చేస్తారని కోర్టు అడిగింది అన్నమాట. అంటే ఆ రోజే అనుకున్నాను ఇది బెయిల్ రాదు అని. ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు కోర్టులో ఇంప్రెషన్, జడ్జి గారి ఇంప్రెషన్ ఎట్లా ఉంటదని మనం ఒక అంచనాకు రావచ్చు ఆ క్వశ్చన్ అడిగారంటేనే. ఇక్కడ ఉచ్చు బిగించాల్సిందే, ఉచ్చుకు తగులుకున్నారు, ఉచ్చు బిగించాల్సిందే, దానికి సంబంధించిన సెక్షన్లు మాడిఫికేషన్ అవ్వాల్సిందే, దాని మీద రీ ఎంక్వైరీ నడవాల్సిందే. పాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే దీన్ని సెడ్ చేద్దాము, దీని కథ ముగిద్దాం, కంచికి పంపిద్దాం అనుకున్నాడు స్టోరీను, ఆ అధికారుల మీద కూడా ఈ రోజు చర్య తీసుకోవాల్సిందే. ఆ అధికారులకు ఏ అధికారం దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చాయి, ఇలాంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చాయి, అది కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిందే. వీటన్నిటికి క్రోడీకరిస్తే అసలు మూల కారణం ఎవరు వీటన్నిటికీ అన్న దాని మీద వాళ్ళను కూడా బయటికి రావాల్సిందే. ఇది మొదటి అంశం. రెండో అంశం, పెద్దలు గౌతమ్ సోమ్ గారి గురించి చాలా గొప్పగా ఆలోచిస్తున్నారు. ఆయన మారుతాడేనో ఆశిస్తున్నారు. ఆయన 2019కు మునిపే మనసు మారిపోయిన వ్యక్తి, మారు మనసు పొందినటువంటి వ్యక్తి. ఒక ముక్కలో చెప్పాలంటే మారు మనసు పొంది అప్పటి ప్రభుత్వానికి వెండుపోటు పొడిచి ఆ ప్రభుత్వంలో ప్రభుత్వంలో నిగూఢంగా ఉండాల్సిన రహస్యాలను బయటకు చేరవేసి ఆయన కింద పనిచేసే అధికారులను నిర్వీర్యం చేసి విభజించి అప్పుడు ప్రభుత్వానికి సహాయ సహకారం లేకపోగా వచ్చి రాగానే డీజీపీ పోస్ట్ అయితే అమరావతి విజిటింగ్కి వెళ్తే ఆయన అన్నమాట ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉంటది ఇది అన్నమాట. ఏంటి, చెప్పులేస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, రాళ్లేస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటది అని. ఈ రోజు మరి అంత బ్రాడ్ జెడ్ కేటగిరీ భద్రత ఉంది, ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అన్ని ఉన్నప్పుడు ప్రజల గురించి మాట్లాడేటువంటి ఈ గౌతమ్ సవాంగ్ గారు మారతారని చెప్పేసి మనం ఎట్లా అనుకోవాలి? ఆయన మళ్ళీ తిరిగి మారు మనసుకు వచ్చి గర్వాప్సి ఏమన్నా వచ్చి ఆయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి ఆయన జీవ చరిత్ర రాసుకునేటప్పుడు తప్పు ఒప్పని రాసుకుని ఆత్మ వంచన చేసుకోలేక ఆయన జీవిత చరిమాంకంలో ఏమైనా మారతాడేమో అని అనుకోవచ్చే తప్ప ఇప్పటికిప్పుడు ఆయన వచ్చేసి తిరిగి మారు మనసు వచ్చి గర్వాప్సి వచ్చేసి నాకు జన్మోడి పీరియడ్ అట్లయిపోయింది ఎట్లయిపోయిందని చెప్పేంత పరిస్థితి ఉండదు, లేదు. అదొక సెక్టార్ అంతే, అది పర్వర్టెడ్ సెక్టార్. అది ఆ పర్వర్టెడ్ సెక్టార్ ని మనం ఏం చేయలేం. కాబట్టి అంటే ఇప్పటికైనా అంటే చేసిన ఏదో అంటారు కదా, చేసిన పాపం చెప్పుకుంటే తీరుతుందని ఆ యాంగిల్లో చెప్పినట్టున్నారు సత్యమూర్తి గారు. అది చట్ట ప్రకారం కాదు కదా. ఇప్పుడు ఏదన్నా 4 గోడల మధ్యలోకి వచ్చి సత్యమూర్తి గారి కాళ్ళు కడుపులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటే అది బయటకు రాదు కదా. బయటకు చెప్తే ఆయన ఇరకపోతాడు కదా, ఆయన ఇన్వెస్టిగేషన్ లేకపోతాడు, ఆయన మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆయన కూడా ఆయన కేసులో ఇరుకోవాల్సి వస్తుంది. ఆ ఒక్క కేసులోనే కాదండి, ఆయన టెన్యూర్ లో జరిగిన ప్రతి ఒక్క కేసులు, సిఐడికి కాల్ఫర్ అయిన కేసులు, సిబిఐకి కాల్ఫర్ అయిన కేసులు కాటించి ఆయన బాధ్యత తీసుకొని జీవితకాలం మొత్తం అంతా కూడా ఆయనకు స్పెషల్ కార్ ఒకటి పెట్టేందుకు కోర్టుకు తిరగాల్సి ఉంటది. సో ఆయన అటువంటి పరిస్థితి ఆ మారు మనసు పొందేసి స్వచ్ఛతగా ఉండాలి అనుకున్నప్పుడు ఏదో పెద్ద మనిషిగా గత తాములో తప్పులు జరిగారు సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని సరిదిద్దుకునే కడుక్కునే కార్యక్రమం చేసుకుంటే మంచిది. అలా జరుగుతుందని చెప్పి అనుకోను.
ఇక కేసులు హైకోర్టు కేసుల విషయానికి వస్తే మాత్రం హైకోర్టు ఏ రోజైతే 2 వారాల క్రితం ఆ ఇంప్రెషన్ ఒక రకమైనటువంటి క్వశ్చన్ రైజ్ చేసిందో ఆ రోజుకు తదనుగానే ఈ రోజు జడ్జి వచ్చి ఆ జడ్జిమెంట్ వచ్చింది, ఆర్డర్ వచ్చింది అనుకుంటున్నాను. ఆ జడ్జిమెంట్ ఆర్డర్ లో మళ్ళీ సుప్రీంకోర్టు మీద ఏదో పోవడానికి టైం ఇవ్వడానికి ఏదో ఆర్డర్ పెడితే ఒక జడ్జి పెడితే దాని మీద ఆర్డర్ అది కాదు అని చెప్పేసి హైకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఆ రకంగా చేయడానికి లేదు, దాని పరమార్థం ఇది అని చెప్పేసి ఈ కౌన్సిల్ అడ్వకేట్స్ రిప్రజెంట్ చేయడము దాని మీద అన్ని కూడా రిజర్వ్ చేసి ఈ రోజు ఇచ్చింది. ఇప్పుడు ఈ క్రైసిస్ లో దాని మీద యాక్షన్ ఉంటుందా, రియాక్షన్ ఉంటుందా, లేదు వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతారా, లేదా సుప్రీంకోర్టులో బెయిల్ తిరస్కరణ అవుతా లేదా. మామూలుగా ఏంటంటే ఈ బెయిల్ పిటిషన్స్ కానివ్వండి, లేకపోతే ఇవంతా కూడా రీకాల్ పిటిషన్స్ మీద కానివ్వండి, వీటి మీద సింగిల్ బెంచ్ ఇచ్చే జడ్జిమెంట్స్ కి మళ్ళీ డివిజన్ బెంచ్ పోవడానికి అవకాశం ఉండదు, మళ్ళీ సుప్రీంకోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు దీని ఏకంగా రిసీవ్ చేసుకుంటది. అంటే ఈ కేసులో ఉన్న కాంటెక్స్ట్ మొత్తం అంతా చదివిన తర్వాత ఇది లయబుల్ ఫర్ గివింగ్ స్టే అనా లేకపోతే